నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. మంచిర్యాల జిల్లాలో ఒక దారుణ సంఘటన జరిగింది. ప్రేమ జంట వేర్వేరు ప్రదేశాల్లో చనిపోయి గ్రామానికి ఉలిక్కిపడేలా చేశారు. ప్రేమ పెళ్లి ఒప్పుకోలేదని యువతి ఫస్ట్ చనిపోవడం జరిగింది. యువతి చనిపోయిన తర్వాత వినయ్ అనే వ్యక్తి నేను కూడా తను లేకపోతే నా బంగారం లేకపోతే నేను కూడా లేనని చనిపోవడం జరిగింది. మరి ఈ కులాలు వేరవడంతో ఈ పెద్దలు ఈ పెళ్లికి ఒప్పుకోపోవడంతో ఆ మహిళ తను వర్షిని బాధతో ఏం చేయాలని అర్థం కాని పరిస్థితిలో తను రైలు కింద పడి బాడీ నుజ్జు నుజ్జు. ఈ విషయం తెలిసిన వినయ్ గుండె పగిలి ఏం చేయాలో అర్థం కాక తను కూడా ఒక లెటర్ రాసి, ఆ లెటర్ గురించి తర్వాత చెప్తాను, ఆ లెటర్ రాసి తను బావిలో దూకి చనిపోయాడు. ఎంతగా ప్రేమిస్తే తను ఆ ప్రియురాలి కోసం తను చనిపోవాలి. వాళ్ళ ప్రేమ ఎవరు అంటే ప్రేమను విడతీశారు కానీ మా చావును ఎవరో విడతీయలేరని చెప్పడం జరిగింది. మరి ఆ లెటర్ గురించి ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నిద్దాం. ఒకసారి ఆ లెటర్లో ఏముంది ఏంటి? మరి ఆ లెటర్లో అమ్మ, నాన్న నేను వెళ్ళిపోతున్నాను, టైం నాకు ఆసన్నమైంది, నా బంగారం లేకుండా నేను ఉండలేకపోతున్నాను అని రాశాడు. తర్వాత లవ్ యూ అమ్మ అని రాయడం జరిగింది. అమ్మ, నాన్న, పిన్న, బాబాయ్ చాలా చాలా డెప్త్గా రాశాడు. ఆ లెటర్ చదువుతుంటే కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే తను వర్షిని ఎంతగా లవ్ చేశాడనే దాని మీద మనకి లెటర్లో అర్థమవుతుంది. మరి లెటర్లో కూడా వర్షిని లేకపోతే నేను ఉండలేను, నా కోసం తను వెయిట్ చేస్తుంది పైన, మీరు నన్ను చాలా ప్రేమగా చూసుకున్నారు, నీలాంటి తల్లి ఎవరికి దొరకదు చెప్పడం జరిగింది. నా ఫ్రెండ్స్ నిన్ను బాగా చూసుకుంటారు, కానీ వర్షిని కోసం నేను వెళ్ళిపోతున్నానని రాశాడు. మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే దీంట్లో అమ్మ, నా వర్షిని ఆ పూజలు ఫలిస్తే మళ్ళీ మేము జన్మిస్తే నేను వర్షిని పెళ్లి చేసుకొని మీరు అమ్మ నాన్నగా అంటే నాకు కొడుకు కూతురులాగా పుట్టాలి, మన నలుగురు మంచిగా ఉండాలి, లైఫ్ అంతా లీడ్ చేయాలని రాశాడు. అంటే వచ్చే జన్మ గురించి కూడా తను చెప్పడం జరిగింది ఆ తల్లికి. మరి ఆ తల్లి ఆవేదన, ఆ తండ్రి ఆవేదన మనం చూస్తే ఆ లెటర్లోనే మనకి ఎంత డెప్త్ ఉందో మనకు అర్థమవుతుంది. మరి కేవలం కులం పేరుతో వీళ్ళిద్దరి పెళ్లిని ఒప్పుకోకపోవడం పెద్దలు ఈ పరిస్థితికి రావడం. ఫస్ట్ తను చనిపోయిన తెలిసిన విషయం ఎమ్మంటనే తను తట్టుకోలేక 4 పేజీల లెటర్ రాశాడు. తను కూడా మంచి వ్యక్తి, ఎంత గొప్పగా ప్రేమిస్తే ప్రియురాలి చనిపోయిన సెకండ్కే అంటే ప్రియురాలు చనిపోయిన రోజునే తను కూడా చనిపోవడం జరిగింది. చివరిగా ఆ లెటర్లో తన కోరిక ఏంటంటే నా వర్షిని అంటే మమ్మల్ని కలిసి ఉండాలని మీరు అంటే మమ్మల్ని కలిసి లేకుండా విడతీశారు, కానీ నా కోరిక చనిపోయిన తర్వాత మా ఇద్దరి దహన సంస్కరణలు కలిసి చేయండి, పక్కనే మా సమాధులు పెట్టండి, కనీసం దయచేసి అని తను వేడుకున్నాడు. చివరి కోరికగా వేడుకున్నాడు. మరి అసలు అంటే ఇప్పుడున్న జనరేషన్కి మనం చూస్తే ఈ జనరేషన్లో ప్రియురాలి కోసం అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూడా ఎవరో అఫైర్ పెట్టుకుని అక్రమ సంబంధాల కోసం ప్రియుని చంపేశారు, తల్లిదండ్రులను చంపేశారు, ఆ కొడుకుల్ని కూతుర్ని చంపేశారు. ఈ జనరేషన్లో మనం చూస్తూ ఉంటే, కానీ ఈ ప్రేమ జంటకు చూస్తే ఎంతగా ప్రేమించుకున్నారు, ఎంతగా ఆ కుటుంబానికి ఎంత విలువిచ్చారు చూడొచ్చు మనం. ఎందుకు అంటున్నానంటే ప్రేమ ఒప్పుకోకపోతే ఇంటి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది, వాళ్ళిద్దరు వేరుగా ఉండడం జరుగుతూ ఉంటుంది, మనం చూస్తూ ఉంటాం. కానీ వీళ్ళిద్దరూ ఆ పని చేయకుండా పెద్దలకు గౌరవం ఇచ్చి వీళ్ళిద్దరు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయం కరెక్ట్ అని నేను అనట్లేదు, తప్పే. కానీ ఈ ప్రేమ వివాహం కేవలం కులం పేరుతో ఆపేశారు. ఒకవేళ ఒప్పుకొని ఉంటే వాళ్ళ లైఫ్ ఎలా ఉండేదో అనేది వేరేలా ఉండేది. కానీ వాళ్ళు నిర్ణయం తీసుకునేదో లోపే వీళ్ళు ఈ నిర్ణయం తీసుకుని చనిపోవడం. పూర్తి వివరాలకు వెళ్దాం ఒకసారి మనమైతే. మరి మంచిర్యాలలో ఈ విషయాలను చోటు చేసుకున్న ఆ తల్లిదండ్రులు కూడా మాట్లాడడం జరుగుతుంది. కులం వేరు పేరుతో వీళ్ళు అంటే ఇంట్లో ఒప్పించుకొని పెళ్లి చేసుకుందాం ఒకటే ఊరు వీళ్ళిద్దరిది, ప్రేమించి పెళ్లి చేసుకుందాం, ఒప్పించుకుందాం పెద్దవాళ్ళని ఒక ఆలోచనతో ఉన్నారు. కానీ మాట్లాడినప్పుడు ఎవరు ఒప్పుకోపోవడంతో, పెద్దలు ఒప్పుకోపోవడంతో కొన్ని రోజులు వెయిట్ చేశారు. కానీ వర్షిని మరి ఏమనుకుందో ఏంటో, మరి నేను వినయ్తో ఉండలేనేమో అన్న ఒక ఆలోచనతో తను ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టుగా తెలుస్తుంది. అఘాయిత్యం అంటారా? పాల్పడినట్టు తెలుస్తుంది. రైలు కింద పడి తను అంటే నుజ్జు అన్నట్టుగా తెలుస్తుంది మనకి. ఈ విషయం తెలిసిన వినయ్ కూడా బావిలో 4 పేజీల లెటర్ రాసి బావిలో తూకి చనిపోయాడు. మరి దీని మీద మీ కామెంట్స్ ఏంటో ఒకసారి తెలియచేయండి. మరి తల్లిదండ్రి ఆవేదన వేరేలా ఉంటుంది.
చివరిలో కూడా ఆ లెటర్లో ఆ తల్లిదండ్రుల ప్రేమ గురించి, ఆ బాబాయ్ పిన్ని గురించి, నేను వెళ్ళిపోతున్నా మీరు జాగ్రత్త, మీలా అంటే నేను ఏ తప్పు చేసినా కూడా నా తల్లి ఏమనకుండా నన్ను గారాబంగా చాలా ప్రేమగా చూసుకుని నీలాంటి తల్లి ఎక్కడా దొరకదు. అందుకనే నెక్స్ట్ వచ్చే జన్మలో నాకు మీరు పిల్లలుగా పుట్టండి, నాకు వర్షిణికి, మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటాను, చాలా బాగుంది, మన ఫ్యామిలీ బాగుండాలని రాశారు. మరి దీని మీద మీ కామెంట్స్ ఏంటో ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.